సీనియర్ బీజేపీ నేత ఈటల రాజేందర్ మనతో ఉన్నారు. హెచ్యు భూములపై ఎంపవర్మెంట్ కమిటీని భేటీ అయ్యారు, వారి వివరాలు అందించారు. వారి మాటల్లోనే మరిన్ని అంశాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, హెచ్యు భూముల వ్యవహారంలో ఎంపవర్ కమిటీని భేటీ అయ్యారు, ఏంటి తదనంత కార్యాచరణ? ఇంచు భూమి కూడా ఎవడు అమ్ముకోకుండా పూర్తి హక్కులు కల్పించాలని చెప్పి కోరినాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దమన నీతి, దుర్మార్గ పద్ధతిని అరికట్టాలని చెప్పి కోరినాం. నాట్ ఓన్లీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈ రాష్ట్రంలోనే ఏ విశ్వవిద్యాలయ భూమిని కూడా అమ్మడానికి వీల్లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. అలాగే ఈ భూములు గతంలో కేటాయించినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు టైటిల్ హక్కు ఇవ్వలేదు హెచ్యు కంటే, మీరు ఏమంటారు? టెక్నికల్ పాయింట్స్ ఇంపార్టెంట్ కాదండి. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విశ్వవిద్యాలయ భూమి దఖలు చేసిన తర్వాత అది చట్టబద్ధంగా ఉందా, అది ఇంకా ఉందా, పిచ్చి మాటలు టెక్నికాలిటీస్ పోవాల్సి ఎక్కర్లేదు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందంటే పక్కా అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి మాత్రమే. ఒకవేళ నిజంగానే సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాకపోతే మధ్యలో ఈ 400 ఎకరాలు అలాట్ చేసినప్పుడు కానీ 134 ఎకరాలు తీసుకున్నప్పుడు కానీ ఎందుకు ప్రత్యామ్నాయ ల్యాండ్ ఇచ్చింది చెప్పండి? ఇవన్నీ పిచ్చి మాటలు, దానికి ఆస్కారం లేదు. అంటే ప్రభుత్వము వాదన ఇప్పుడు మరొక అంశం లో ఎట్లా న్యాయ పోరాటం కూడా చేస్తానని ప్రకటించారు నిన్న మీరు భేటీ అయినప్పుడు. ఇక కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నీది న్యాయమే లేదు, నీకెక్కడ న్యాయ పోరాటము? కొంత గుడ్డిగా లేదు సుప్రీంకోర్టు, గుడ్డిగా లేదు న్యాయ వ్యవస్థ, గుడ్డిగా లేదు కేంద్ర ప్రభుత్వం. ఈ బ్రోకర్ మాటలు, ఈ అబద్ధ ప్రచారాలు చెల్లే ప్రసక్తి లేదు. అంటే ఇప్పటివరకు 100 ఎకరాల్లో జరిగిన విధ్వంసం పరిస్థితి ఏంటంటే? తప్పకుండా చర్యలు ఉంటాయి, గవర్నమెంట్ మీద తప్పకుండా నోటీసులు ఇస్తారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ప్రభుత్వ భూమి, అది హెచ్యు భూములే. అవి ఒక్కసారి కేటాయించిన తర్వాత అవి టెక్నికల్ విషయాలు పరిధిలోకి రావు. అవి ప్రభుత్వము అబద్ధాలు ఆడుతుంది, ప్రభుత్వం బుకాయిస్తుంది, బాధ్యత నుంచి తప్పుకుంటుంది. సుప్రీంకోర్టు ఈ అంశాలను గమనించింది కాబట్టి రంగంలోకి దిగింది. తప్పకుండా ఏదైతే 100-200 ఎకరాల్లో గ్రీనరీని తొలగించి అక్కడ పచ్చదనాన్ని ధ్వంసం చేశారో దాని పట్ల కూడా చర్యలు ఉంటాయి అని కూడా మల్కాజ్గిరి ఎంపీ సీనియర్ బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, 99 టీవీ, హైదరాబాద్.